దేనికైనా పద్ధతి, సందర్భం ఉంటాయి. మాకు ఆత్మాభిమానం ఉంటుంది. ఇన్ని రోజులు తమరితో నేను నవ్వుతూ మాట్లాడానని, పైకి ఆనందంగా ఉన్నట్టు కనిపించానని చనువు తీసుకోవాలని ప్రయత్నం చేయకండి. నా నవ్వు వెనుక, నా ఆనందం వెనుక ఆ విషాదం అలాగే ఉంది. 5 సంవత్సరాల నుంచి మెలకువలోనూ నిద్రలోనూ నా బిడ్డ నాకు గుర్తుకొస్తూనే ఉంది. నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆడదానిని కుటుంబం నుంచి బయటికి గెంటేయడం మీకు చాలా సులభం. మీ అవసరాల కోసం తిరిగి పిలవడం కూడా అంతే సులభం. కానీ నేను తిరిగి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అంత సులభం కాదు. శ్రవణ కుమారుడు చనిపోయిన తర్వాత దశరథ మహారాజు శ్రవణుడి తల్లిదండ్రుల చేతిలో పుత్రశోకం అనుభవించుగాక అన్న శాపానికి గురయ్యాడు. ఓ, చక్కగా చెప్పావు తల్లి. అక్షయ, రండి అమ్మా. నమస్తే అండి. మేడం, రండి బాబు. నీకోసం బట్టలు తీసుకుని వచ్చాను. ఎలా ఉన్నాయి? మీ మనసంతా అందంగా ఉన్నాయి. అక్షయ, చాక్లెట్స్ తీసుకోమ్మా. థ్యాంక్ యూ సార్. అస్సలు అనుమానం రాకుండా చెప్పింది చెప్పినట్టు చేయండి. ప్రతిదానికి అది అడ్డమవుతుంది నాకు. మీరిచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయిపోతాం. ఏమాత్రం అనుమానం రాదు, మమ్మల్ని నమ్మండి. పనయ్యాక మిగిలిన పేమెంట్ చూసుకుందాం. మీరు మెయిన్ డోర్ నుంచి రండి, నేను బ్యాక్ డోర్ నుంచి వస్తాను. సరే, మీరు అటు వెళ్ళండి. ఓకే. నిజంగా అక్షయ్ తల్లిదండ్రులుండుంటే మీలాగే చూసుకుని ఉండేవారేమో. మీ మధ్య ఏ జన్మ సంబంధం ఉందో. ఏమండి, నారాయణరావు గారు లోపలికి రావచ్చా? రండి. ఎవరు బాబు మీరు? ఏదైనా ముహూర్తం గురించి వచ్చారా? ఈ పాప తల్లిదండ్రులమండి. పాపని తీసుకెళ్దామని వచ్చాం. పాప తల్లిదండ్రులా? అవును సార్. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి బాగలేక గుడిలో అమ్మవారి ముందు వదిలేశాం. ఇప్పుడు మా పరిస్థితి చక్కబడింది. గత కొద్ది రోజులుగా పాప గురించి వెతుకుతుంటే మీ ఇంట్లో ఉందని తెలిసింది. ఇలా రామ్మా. ఎంత ఎదిగిపోయావు తల్లి, ఎంత చక్కటి రూపం అమ్మవారిలా. ఎవరు వీళ్ళు? ఏంటి సంతా? అక్షయ పేరెంట్స్ అంట. అవునా, మరింతకాలానికి తగలడ్డారేంటి? పరిస్థితులు అలా చేశాయండి. ఇంతకీ పాపకేం పేరు పెట్టారు? అక్షయ. ఎంత మంచి పేరు. మీరు నిజంగా నా తల్లిదండ్రులా? నీకిలాంటి అనుమానం రావడంలో తప్పులేదు. నారాయణరావు గారు, ఈ పాప మా పాపని నిరూపించడానికి లీగల్గా అన్ని ఎవిడెన్స్లు మీకిస్తాం. మీరు పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేసుకోవచ్చు. మీరు పాప పేరెంట్స్ అంటే ఎందుకో నమ్మాలనిపించడం లేదు.
నారాయణరావు గారు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యలో మీరెందుకు దూరుతున్నారు? ఆగండి అక్కడ. నాకైతే వీళ్ళు నిజాయితీగానే అనిపించారు. ఎలాంటి ఎంక్వైరీకైనా మేము సిద్ధం సార్. నాకైతే నమ్మకం కుదిరింది. ఇంతకాలానికి అమ్మవారే తల్లిదండ్రుల్ని పంపించింది. ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా తీసుకొని తగలడండి. అయితే మీరు నిజంగానే నా తల్లిదండ్రులు అనమాట. అవునమ్మా. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టకండి. ఇంకా అలాంటి అవసరం కలలో కూడా రాదమ్మా. పద వెళ్దాం. బ్యాగ్ తెచ్చుకుంటానుండండి. ఇంతకాలం మా బిడ్డను చూసుకున్నారు. మీ మేలు జన్మజన్మలకు మర్చిపోలేము. అంతా అమ్మవారి సంకల్పం. అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఇక నేను అమ్మా నాన్నలతో కలిసి ఉంటాను. అమ్మా నాన్నల్ని పంపించినందుకు థ్యాంక్స్. ఇక నేను బయలుదేరుతాను. నన్ను ఆశీర్వదించు. మీరు అక్షయ్కు తల్లిదండ్రులుగా ఉండాలనుకున్నారు, కానీ నిజమైన తల్లిదండ్రులే వచ్చేశారు. చాలా ఆనందంగా ఉంది. వెళ్ళొస్తాను తాతయ్య. మీ ఆరోగ్యం జాగ్రత్త. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. అలాగేనమ్మా. నీకు మంచి రోజులొచ్చాయి. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు. అలాగే అమ్మమ్మ. చూడండి, అక్షయ నారాయణరావు గారి పెంపకంలో ఎంతో చక్కగా, ఎంతో సంస్కారంతో పెరిగింది. తనని బాగా చూసుకోండి. హ్మ్. బాల్యం అంతా గుడిలో గడిచినందున ఎంతో భక్తి శ్రద్ధలతో పెరిగింది. పాప జాగ్రత్త. నేను కన్నబిడ్డండి. ఎలా చూసుకోవాలో మీరు నాకు చెప్పాలా ఏంటండి? సరే సరే, ఇక బయలుదేరండి. అందరికీ బాయ్. హా. బాయ్ సార్. బాయ్. అందరికీ బాయ్. జాగ్రత్త అమ్మా.
ఎవరు మీరు? పాపని ఎందుకు తీసుకుని వెళ్తున్నారు? ఇప్పటిదాకా అంతా చూసావు కదా కావేరి, మరి ఇలా అడుగుతావేంటి? మేము పాప తల్లిదండ్రులం. తల్లిదండ్రులని ఎలా నమ్మమంటారు? అందరం నమ్మే కదమ్మా పంపిస్తున్నాం. ఏయ్, నిజం చెప్పండి. అడుగుతున్నది నిన్నేరా? చెప్పు. నా కంటి నుంచి మీరు తప్పించుకుందామని అనుకున్నారా? అసాధ్యం. పెద్ద మూల్యమే చెల్లించుకుంటారు. నువ్వే కదా మాకు డబ్బులిచ్చి పాపకు తల్లిదండ్రులుగా నటించమని చెప్పావు. మాతో నాటకం ఆడించి ఇప్పుడు ఆ నాటకాన్ని నువ్వు రివర్స్ చేసేస్తావేంటి? ఏమైంది నాకు? ఒంట్లోంచి పెద్ద బరువు బయటకు వెళ్ళిపోయినట్టు ఒళ్ళంతా తేలిక పడింది. అయితే మీరు అక్షయ్కి తల్లిదండ్రులు కారన్నమాట. కావండి. నేను చెప్పిందేంటి, వీళ్ళు చేస్తున్నదేంటి? ఛ! ఈ పాప మా ఇంటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పోవాలి అని మాతో నాటకం ఆడించింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందాక ఒక మాట, ఇప్పుడు ఒక మాట ఏంటి? మాట మార్చింది నువ్వా మేమా? బుద్ధుందా నీకు? మనిషివా నువ్వు? నీ పంతం చిన్నపిల్లల మీదనా? ఇంతకు దిగజారిపోతావా? ఛీ! అక్షయ్ మీకు అంత భారం ఎందుకు అయిపోయిందండి? ఇంతలా పగబట్టారు? ఇదిగో, ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. మమ్మల్ని క్షమించి వదిలేయండి. వెళ్ళండి. చిచి, ఏం జన్మ నీది, ఏం పుట్టుక నీది? వచ్చిన వారు నిజమైన వారు కాదు అని నాకు అనిపిస్తూనే ఉంది. పాప అదృష్టం బావుండి గండం నుంచి తప్పించుకుంది. అక్షయ్ను ఏదో శక్తి కాపాడి వాళ్లతో వెళ్లకుండా కాపాడింది. పాప జాగ్రత్త సార్. ఛీ! ఏంటి కావేరి ఇదంతా? సినిమా మొత్తం చూసావుగా, మళ్ళీ అడుగుతావేంటి? ఏం జరిగిందో నాకే అర్థం కావడం లేదు. కుంపదీసి నా మీద ఆ అమ్మవారు గాని పడిందా ఏంటి?
రే బంటూ, లాస్ట్ టైం రన్నింగ్ రేస్ లో గెలిచావని బిల్డప్ ఇవ్వకు. అప్పుడు ఆ అక్షయ ఏదో మోసం చేసింది, అందుకే నువ్వు గెలిచావు. ఏం మోసం చేసింది? ఏం చేయలేదే. చేసింది అది కంత్రిది. మాటలు మర్యాదగా రానప్పుడు వ్యక్తిత్వం దిగజారిపోతుంది శౌర్య. ఎదుటి వారి మీద అన్యాయంగా నిందలు వేయొద్దు. నువ్వేమన్నా ఈ స్కూల్ టీచర్వి అనుకుంటున్నావా? పాఠాలు చెప్తున్నావు. మంచి మాటలు చెప్పడానికి టీచరే కానక్కర్లేదు శౌర్య. మన మేలు కోరేవారు ఎవరైనా చెప్పొచ్చు. నీ తెలివితేటలు ఇంకొకరి దగ్గర చూపించు, నా దగ్గర చూపించుకో. రే బంటూ, నీ తిండొచ్చింది, ఇద్దరు పక్కకి పోండి, నేను ఆడుకోవాలి. శౌర్య, నేను కూడా మీతో ఆడుకోవచ్చా? ఈ గడ్డమనేని శౌర్యతో ఆడుకునే రేంజ్ అనేది. నేను బాల్కనీ అయితే నువ్వు నేల టికెట్, నాది అంతఃపురం అయితే నీది ఫుట్పాత్. పోవే ఇక్కడి నుంచి. క్యారేజ్లు మోసుకునేదానికి స్కూల్లోకి ఎంట్రీయే ఎక్కువ. మా గ్రానీతో ప్రిన్సిపల్ కి ఫోన్ చేయించి నువ్వు స్కూల్కే రాకుండా చేస్తాను చూడు. నువ్వు చెప్తే మీ గ్రానీ వింటుందా? ఎందుకు వినదు? ఇంట్లో నా మాటే శాసనం, నా మాటే వేదం. మాటలు కాదు, చేసి చూపించు. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. శౌర్య, శౌర్య ఎక్కడ? అయినా నువ్వేమైనా మాతో పాటు కలిసి చదువుకుంటున్నావా? నిన్ను మాతో ఆడించుకోవడానికి నువ్వు తపస్సులు చేసినా మాతో కలిసి చదువుకోలేవు. నా కళ్ళ ముందు కనిపించుకు పో. టీచర్, ఏంటక్షయ? నాకు ఈ స్కూల్లో చదువుకోవాలనుంది టీచర్. చదువుకోవాలంటే ఫీజు కట్టాలి. ఏదైనా పని చేసుకుని కట్టుకుంటాను టీచర్. అంత సులభం కాదమ్మా. పోనీ ఎవరైనా సహాయం చేయమని అడుగుతాను. డబ్బులు ఒకటే మ్యాటర్ కాదు తల్లి. డబ్బులతో పాటు నీ పట్ల బాధ్యత చూపించేవారు కూడా కావాలి. తాతయ్య అమ్మమ్మలున్నారు కదా. వారు వయసైపోయిన వారు. నీ విషయంలో ఏం చేయలేని నిస్సహాయులు కాబట్టే కదా ఇప్పటి వరకు స్కూల్లో జాయిన్ చేయలేకపోయారు. అందరి పిల్లలకి ఉన్నట్టే నీకు తల్లిదండ్రులుండాలి. లేదా తల్లిదండ్రులుగా మారి బాధ్యత తీసుకునేవారైనా ఉండాలి. అప్పుడే నీ భవిష్యత్తు వారి చేతుల్లో ఉంటుంది. అలా ఎవరైనా ముందుకొస్తే నువ్విక్కడ జాయిన్ అవ్వటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి వారిని ఎవరినైనా తీసుకురా. ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. నా గురించి అంత బాధ్యత ఎవరు తీసుకుంటారు? మా అమ్మా నాన్నల గురించి తెలుసుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. నా అమ్మా నాన్నలు ఎక్కడున్నారు? అవని, ఇది నీకు సంతోషకరమైన వార్త. అదేంటంటే నీకు పుట్టిన బిడ్డ పురిట్లో చనిపోయిందని కొందరు సృష్టించారు. నీ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది. అవనికి తన బిడ్డ గురించి నిజం తెలియడం కోసం ఆ రోజు నేను ప్రిస్క్రిప్షన్ వెనక తనకు అర్థమయ్యేలా రాశాను. అది చూసి అవని చదివుంటే గనక హాస్పిటల్కి వచ్చి దాని గురించి ఆరా తీసేది.